దేవుడు ప్రేమిస్తే ఇచ్చేది ఏంటి, దేవుడు కోపగిస్తే ఇచ్చేది ఏంటి? అర్థమవుతుందా? దేవుడు ప్రేమిస్తే ఏమిస్తాడు, దేవుడు కోపగిస్తే ఏమిస్తాడు. లాస్ట్ సండే నేను బోధించిన వాక్యంలో చెప్పాను, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద 40 సంవత్సరాల కోపంతోనే ఉన్నాడు. 40 years, the 40 years of journey of Israelites, God was angry on them. దేవుడు వాళ్ళ మీద కోపంతోనే ఉన్నాడు. కానీ ఆ కోపంలో వాళ్ళు ఏది అడిగినా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పదలసిన సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు ప్రేమిస్తే ఇచ్చేది ఏంటి, దేవుడు కోపగిస్తే ఇచ్చేది ఏంటి? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 18వ వచనము. Somebody read it in English, then I'll read it in Telugu. And they tempted God in their heart by asking me for their lust. They tempted God in their heart by asking me for their lust. In other translation it says, by demanding the food they craved. They demanded God for food, not requesting. See, it's difference between demanding and requesting. What is demand and what is request? Do you demand God or do you request God? Request. So what are they doing? Demanding. How? For example, think you are the Israelite and you demand God for the food. 78వ అధ్యాయము 18వ వచనము. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములో దేవుని శోధించారు. వారు తమ ఆశ కొలది, లాస్ట్ టైం చెప్పాను నేను, ఆశ కొలది అంటే ఎంత అడిగారు దేవుణ్ణి, ఎంత డిమాండ్ చేశారు దేవుణ్ణి? కమాన్, ఎంత డిమాండ్ చేశారు? ఆశ కొలది అంటే నో మోర్ దెన్ దట్. ఆశ కొలది, ఆశకైనా అధికముగా దేవుణ్ణి అడిగారట. వారు తినగలుగుతారా అంత? మనము సరే ఒక్కొక్కసారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కావాలని తినకుండా వెళ్తాం. ఎందుకు? ఎక్కువ తినాలని. ఎక్కువ అయినా కూడా ఎంత తినొచ్చు? 10 పేట్లు తింటావా? కొంతవరకు తింటారు, ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకుంటారు. ఇజ్రాయేల్ ప్రజలంట ఇక్కడ వరకు కాదు, గొంతు వరకు కాదు, ఆశ కొలిది దేవుణ్ణి అడిగారంట. ఆశ కొలిది, హద్దులు లేవు, ఆశ కొలిది దేవుణ్ణి అడిగారు. దేవుడు నెరవేర్చాడా? దేవుడు నెరవేర్చాడా? నెరవేర్చలేదా? వాళ్ళు గమనించండి, వాక్యం అంటుంది, తమ ఆశ కొలిది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు మన కొరకు భోజనము సిద్ధపరచగలడా? గమనించండి, ఈ అరణ్యములో, ఈ ఎడారిలో, ఈ విల్డర్నెస్ లో దేవుడు మన కొరకు భోజనము సిద్ధపరచగలడా? They are asking that whether God can provide us food in this wilderness. You know who is asking? ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు, మన్నాను తిన్నవాళ్ళు. సారీ, బండ నుండి ఎర్ర సముద్రము, ఎంత గొప్ప దేవుడు అండి. మన్నా తిన్నవాళ్ళు, మేఘ స్తంభము అగ్ని స్తంభము మధ్యలో నడిచిన వారు. దేవుడు వీళ్ళని ఎలా నడిపించాడంట? పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. ఎందుకంటే లైట్ ఉండదు కదా నైట్లో, ఎడారిలో లైట్ లేకపోతే ఎలా నడుస్తారు? సో దేవుడే అగ్ని స్తంభమై వీళ్ళని నడిపించుకుంటూ వచ్చారు. ఆ అగ్నిని చూస్తూ, ఆ వెలుగుని చూస్తూ కూడా వీళ్ళకి ఎలా ఆ క్వశ్చన్ కూడా వచ్చింది వీళ్ళ మైండ్లో, దేవుడు ఈ ఎడారిలో నాకు తిండి ఇస్తాడా? దే ఆర్ ఆస్కింగ్ గాడ్. వాళ్ళు ఏమంటున్నారంటే, తమ హృదయంలో దేవుణ్ణి శోధించారు. అదే కాకుండా ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. దే స్పోక్ అగెయిన్స్ట్ గాడ్. They spoke against God and God still gave them everything. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధముగా మాట్లాడుతున్నారు. అన్ని చూసి ఎర్ర సముద్రము దాటారు, 2 రోజులు వర్షిప్ చేశారు ఫుల్గా. మనది అదే కదా. ఈరోజు అద్భుతం చూసామా? 2 రోజులు భయంకరమైన వర్షం. దేవుడు ఉన్నాడు, కడులు నెస్మల్తారు కారు. ఓ రియల్ గాడ్, ఓ ట్రూ గాడ్, ఓ ఫెయిత్ఫుల్ గాడ్ ఫర్ 2 days.
థర్డ్ డే ఫేత్ఫుల్ లేదు, ఏమి లేదు, రొటీన్ లైఫ్. సేమ్ లైక్ ఇజ్రాయెలైట్స్. ఎర్ర సముద్రము ఇస్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సముద్రము చీల్చివేయబడం అంటే, హౌ మెనీ ఆఫ్ యు హావ్ సీన్, ఎంతమంది చూసారు సముద్రాన్ని? యు హావ్ సీన్ రైట్? ఈ సముద్రం 2 పాయలుగా అవ్వచ్చా? విల్ ఇట్ బి సపరేటెడ్? అదే కాదు, ఒకవేళ ఈ సముద్రం 2 పాయలు అయిపోయింది అనుకోండి, మధ్యలో మట్టి ఉంటుంది కదా, ఎన్ని రోజులు పడుతుంది ఆరనికి? ఆలోచించండి కదా కదా, ఆరనికి టైం పడుతుంది కదా. వాక్యం అంటుంది, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన తర్వాత వాళ్ళు డ్రై ల్యాండ్, ఆరిన నేల మీద నడిచారంట. హౌ గ్రేట్ దట్ మిరకల్ వాస్. బట్ స్టిల్ దే కుడెంట్ సాటిస్ఫైడ్ గాడ్. దే కుడెంట్ లివ్ ఎ గాడ్లీ లైఫ్ after seeing what God has been doing in their life. God has been performing miracles continuously in their life. Red Sea was open. They were getting pure water, fresh water from the rock. దేవుని ఇస్తాడా దేవుడు? ఇవ్వగలుగుతాడా దేవుడు? అసలు ఈ ఎడారిలో, ఈ అరణ్యంలో దేవుడు మాకు అన్నం ఇస్తాడా? హల్లెలూయా. వీళ్ళు అగ్నిస్తంభం, మేఘస్తంభం మధ్యలో నడిచిన ఇజ్రాయేలు ప్రజలు. దేవుడు మనకు అరణ్యములో భోజనము సిద్ధము చేయగలడా? హల్లెలూయా. Hallelujah. చూడండి, వాక్యం అంటుంది, వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఎంత అన్యాయం ఇది! ఎంత గొప్ప దేవుడు! వీళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని కల్లారా చూశారు. వాళ్ళు చూస్తూ వస్తున్నారు. మన్నా కురవడం వాళ్ళు చూశారంట. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం వాళ్ళు చూశారంట. బండ నుండి నీళ్ళు రావడం వాళ్ళు చూశారంట. అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని చూశారంట. చూసి కూడా వీళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు దేవునికి విరోధముగా, దే వేర్ స్పీకింగ్ అగెయిన్స్ట్ గాడ్. కెన్ యూ డూ? నీకు ఆ పవర్ ఉందా? నీకు ఆ అబిలిటీ ఉందా? దే ఆర్ ఆస్కింగ్ గాడ్ who has already done miracles and they have seen it. మనమైనా అనుభవిస్తాం. వాళ్ళు కల్లారా చూశారు దేవుని చేసిన కార్యాలు. and they are against God. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలే. ఎవరు? దేవుని ప్రజలే. ఆశీర్వాదాలన్నిటినీ అనుభవించి ఏదో ఒక చిన్న వస్తువు కొరకు దేవుని ప్రజలు దేవుని గొప్ప ఆశీర్వాదాలన్నిటినీ అనుభవిస్తూ కూడా ఒక చిన్నది జరగలేదనుకోండి, ఒక చిన్నది దొరకలేదనుకోండి, వీళ్ళు ఏం ప్రశ్న అడుగుతున్నారు తెలుసా? అసలు దేవుడు ఈ పని చేయగలుగుతాడా? అసలు దేవుడు దీన్ని మార్చగలుగుతాడా? అసలు దేవుడు నాకు ఇది ఇవ్వగలుగుతాడా? నా రాతను మార్చగలుగుతాడా? మార్చగలిగే దేవుడు మన దేవుడు. చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఏదైనా సరే 20వ వచనం చూద్దాం. ఆయన బండను కొట్టిగా నీరు ఉబికెను. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. He struck the rock. Behold, is not the rock that the waters gushed out. What is the meaning of gushing? With pressure. With pressure. The water gushed out. And streams overflowed. If overflowed, can he give bread also? Can he provide flesh for his people? వాళ్ళు చూడండి ఏం అడుగుతున్నారు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను, ఆయన ఆహారము ఇవ్వగలడా? ఏం చూస్తారు ఇంతకు ముందు? ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుండా? బోర్ ఎక్కడ వేస్తారు మీరు? బండ మీద వేస్తారా? ఒక్కసారి వేసి చూడండి. బండ మీద, ఆన్ ద మౌంటైన్. టైం వేస్ట్, మనీ వేస్ట్. బట్ గాడ్ గేవ్ వాటర్ ఫ్రమ్ ద రాక్, ద మౌంటైన్. ఆ రాక్ భూమిలో లేదు. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు సర్చ్ చేస్తే ఈ బండ ఎట్లుంది? బండ మధ్యలో నుండి నీళ్ళు వస్తుంది, కింది నుండి కాదు, మధ్యలో నుండి వస్తుంది నీళ్ళు.
ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ యూట్యూబ్. నీళ్ళు మధ్యలో నుండి వస్తుంది. నార్మల్గా భూమిలో బండ ఉన్న బండ కింద మట్టి ఉంటుంది. సో డ్రిల్లింగ్ని బట్టి వాటర్ వస్తుంది, బండలో నుండి నీళ్ళు రాదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొండ ఎట్లుంది, ఈ రాయి ఎట్లుంది, ఈ బండల మధ్యలో నుండి గాడ్ సెడ్ స్ట్రక్ హిట్ ద రాక్. ఆమేన్, హల్లెలూయా. yes, keep reading. Therefore when the Lord heard this and was wroth. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతానాన్ని దహించి వేయుటకు. Come on. So a fire was kindled against Jacob, A fire was kindled against Jacob, and anger also came up against Israel. and his anger rose against Israel. But still, so anyone, మీ కోపాన్ని ఎట్లా చూపిస్తారు? మీ కోపం వస్తే ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ మారుతుంది, బలం వస్తుంది, మాటలు వస్తాయి, చేతులు లేస్తుంది ఆటోమేటిక్గా. ఒకవేళ ఏమి కాకపోయినా ఇక్కడ వరకు వేడి అయిపోతారు, ఎక్స్ప్రెషన్స్ మారుతుంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఓకే ఆయన బండను కొట్టగా నీరు ఉబికేను, నీళ్ళు కాలువల వలె, కాలువ తెలుసా మీకు? కెనల్, కాలువల వలె నీళ్లు పారుతుందంట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇప్పుడు మీకు నీళ్ళు అవసరము, ఎడారిలో నీళ్ళు రాదు, దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది? అబ్బా ఎంతో గొప్ప దేవుడు, నీళ్ళు ఇచ్చిన దేవుడు మనకు తినడానికి ఆహారం ఇస్తాడు, అడుగుదాం అందరం కలిసి. అనలేదు వాళ్ళు ఏమంటున్నారు? దేవుడి అరణ్యంలో ఆహారం ఇవ్వగలుగుతాడా? అరే నీళ్ళే ఇచ్చాడు రా నాయన, బండ నుండి, భూమి నుండి కాదు, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఆహారం ఇవ్వడా నీకు? నీళ్ళు, ఇట్ వాజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ నోవేర్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బండ నుండి ఇచ్చాడు నీళ్ళు, భూమి నుండి కాదు. బండ నుండి ఇచ్చిన దేవుడు ఆహారం ఎక్కడి నుండైనా కురిపిస్తాడు, భూమిలో నుండి కూడా రప్పిస్తాడు, ఎక్కడి నుండైనా. అది నీకు అనవసరము. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఓకే లాస్ట్ టైం నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు చేస్తాడు, కానీ ఈసారి నాకు వేరే మిరకల్ కావాలి, దేవుడు చేస్తాడా? లాస్ట్ టైం చేసిన దేవుడు ఈ టైం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే, నీ మాటను మార్చగలిగితే, నీ విశ్వాసాన్ని ఉంచగలిగితే ప్రభు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని ఆనందింప చేయాలి. యు నీడ్ టు మేక్ గాడ్ హ్యాపీ. నువ్వు ప్రభుని ఆనందింప చేయాలి. గాడ్ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్. నువ్వు ఒకవేళ ఆనందింప చేస్తలేమేమో, యూఆర్ నాట్ మేకింగ్ గాడ్ హ్యాపీ, ఇట్స్ ఓకే, బట్ స్టిల్ గాడ్ ఈస్ రెడీ టు డూ. కోపంతో ఏమిస్తారు, ఆనందంతో ఏమిస్తారు అనే డిఫరెన్స్ చెప్తాను ఈరోజు. దేవుడు అరణ్యంలో ఆహారం ఇవ్వగలుగుతాడా? ఆఫ్టర్ ఆల్ ఫుడ్, హీ హెస్ డన్ మెనీ థింగ్స్ ఆల్రెడీ. వాట్ ఈస్ ఫుడ్? ఆఫ్టర్ ఆల్ ఒక ఫుడ్ కొరకు ఏమంటున్నారు? ఆహారం కొరకు. దేవుడు అరణ్యంలో దేవుని కోపం వచ్చిందంట. ఎలాంటి కోపం తెలుసా? వీళ్ళని నాశనం చేసేయాలి, వీళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చిందంట. ఫైరీ యాంగర్, నాట్ అ నార్మల్ ఫైరీ యాంగర్, బట్ స్టిల్ వాట్ ఎవర్ దే ఆస్క్డ్ గాడ్ ఫుల్ఫిల్డ్. ఏది అడిగినా దేవుడు అంట నెరవేర్చారు. గాడ్ ఫుల్ఫిల్డ్. 21. Therefore God heard this and was wroth. So fire was kindled against Jacob, Okay. and anger also came up against Okay. Israel, Because they did not believe in God and did not trust his salvation. in his salvation power. 22వ వచనం చెప్తుంది, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికగా ఉంచలేరు. నాశనము చేయాలనే కోపం వచ్చింది దేవునికి, చంపేయాలన్న కోపం వచ్చింది దేవునికి, వీళ్ళని కంప్లీట్గా తుడి చేయాలన్న కోపం వచ్చింది దేవునికి. కానీ ఎంత కోపగించినా అడిగిందంతా ఇచ్చాడు ప్రభు. వాట్ ఎవర్ దే ఆస్క్డ్ హీ గేవ్. వీరు ఎలా అడిగారు? అడిగిందంతా ఇచ్చాడు ప్రభు. ఎలా అడిగారు వీళ్ళు? ఇట్ వాజ్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్. ఇజ్రాయెల్ ప్రజలు ఇంత ఘోరంగా ఉన్నారా? మనం బెటర్ కదా, వి రిక్వెస్ట్. ఇజ్రాయెల్ ప్రజలు అంత ఘోరంగా ఉన్నారు.
కానీ దేవుడు అంటున్న వాళ్ళు నా ప్రజలు. మరి మనం ఎవరు? జస్ట్ ఇమాజిన్, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలై ఉండి దేవుని డిమాండ్ చేశారు. దేవుడు అన్నాడు, ఎవరైతే నన్ను యాక్సెప్ట్ చేశారో, ఎవరైతే నన్ను అంగీకరించారో వాళ్ళని నేను నా కుమారులుగా, నా సొత్తుగా మార్చుకున్నాను. సో వీఆర్ నాట్ డిమాండింగ్, వీఆర్ రిక్వెస్టింగ్. ఎస్, వీఆర్ రిక్వెస్టింగ్. ఓకే, గాడ్ ఈస్ రెడీ టు డూ, God is ready to answer your prayers, but God is ready to do everything. I'll teach, నేర్పిస్తాను, చెప్తాను. Amen. హల్లెలూయా. వీళ్ళు అడిగిందంతా వచ్చారు దేవుడు. ఇంత చేస్తున్న దేవుణ్ణి మనం ఆనందింప చేస్తున్నామా ఈరోజు? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఆర్ వి మేకింగ్ గాడ్ హ్యాపీ? God has been fulfilling all our dreams and desires, all our vision. మన దర్శనాన్ని, మన కలల్ని, మన ఆశని నెరవేరుస్తూ వస్తున్నాడు ప్రభు. నెరవేరుస్తున్నాడా లేదా? ఎంతమంది జీవితంలో దేవుడు ఒక్క కార్యం అయినా చేశాడా? ఒక్కటి చేశాడా? ఎంత చేస్తున్నాడు? చేస్తున్నాడు కదా, చేస్తూనే ఉన్నాడు కదా. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎగ్జాంపుల్, మనది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అనుకోండి. ఏమని? ప్రభువా, నాకు ఒక మంచి ఇల్లు దయచే, నాకు వేరే ఏమి వద్దు, మంచి ఇల్లు ప్రభువా, ఒక సొంత ఇల్లు ఉంటే చాలు నాయనా, వేరే ఏమి అడగను. సరే, నువ్వు అడిగినట్టు 1 సంవత్సరంలో ఇల్లు ఇచ్చేసాడు. నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ లేస్తుంది మళ్ళీ. ఏం బండి కావాలి నాయనా, వాషింగ్ మిషన్ కావాలి, ఏసీ కావాలి. మనకు దేవుడు ఎంత ఇచ్చినా మనకు సరిపోతలేదు. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. We want more. No, I'm not satisfied. నేను ఇంతకు ముందు ఒక సబ్జెక్ట్ చెప్పాను, నెవర్ బీ సాటిస్ఫైడ్ అని. దట్ సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. డోంట్ రిలేట్ ద సబ్జెక్ట్ విత్ దిస్. నేను ఏమంటున్నానంటే, మనుషులకు ఆశ ఉండాలి. పీపుల్ షుడ్ హ్యావ్ డిజైర్, గ్రేట్ డిజైర్. బట్ ఆ ఆశలో దేవునికి విరోధంగా చేయొద్దు, దేవునికి విరోధంగా మాట్లాడొద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ ఉంది, ఓకే, కానీ అంత దేవునికి విరోధంగా చేస్తున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తాడా? మనకు ఆశ ఉంది. కొన్నిసార్లు మనం కూడా చెప్తుంటాం దేవుణ్ణి, అరే నేను నమ్ముకున్నాను దేవుడు స్వస్థపరుస్తాడా? దేవుడు నన్ను తొలగిస్తాడా? దేవుడు నా కష్టంలో నుండి నన్ను విడిపిస్తాడా? నాకు ఈ సిచ్యువేషన్ నాకు ఆన్సర్ దొరుకుతుందా దేవుని దగ్గర నుండి? వాట్ ఆర్ వి డూయింగ్? దొరుకుతుందా కాదు, దొరుకుతుంది అని ఉండాలి. చేస్తాడా కాదు, చేసి ఉన్నాడు. అవుతుందా కాదు, అయిపోయింది. ఇది నీ విశ్వాసం ఉండాలి. దిస్ షుడ్ బి your belief. That you can see in the 22nd verse, 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, because they did not believe in God and did not trust his saving power. They didn't believe in God but still asking God. Today there are Christians who don't believe in his power but still want God to do miracles in their life. They don't trust him, but still they act as if they are trusting God, and they want to receive things. Change your thoughts. God is ready to do whatever you're asking. But after I completing the subject, you will know what you have to ask God. ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది దేవుని ఏం అడగాలని. ఇజ్రాయెల్ ప్రజలను అడగరు. దేవుడు అన్ని ఇస్తున్నాడని మనం ఏది వస్తే అది అడగొద్దు. అది చెప్తాను, I'll teach. ఇప్పుడు ఇదంతా ఎవరి కొరకు చేశాడు దేవుడు? ఇజ్రాయెల్ ప్రజల కొరకే కదా. ఎస్ నో? ఇజ్రాయెల్ ప్రజలకి అన్ని ఇచ్చాడు. వాళ్ళ మీద కోపగించినా కూడా, వాళ్ళు ఎంత విరోధంగా మాట్లాడినా కూడా, ఎంత విరోధంగా నడుచుకున్నా కూడా, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. అవునా? ఇచ్చాడు కదా. కానీ అన్ని ఇచ్చాడు, కానీ
ఏది వారికి ఇవ్వలేదు, ఏది దేవుణ్ణి ఆనందింపజేసిన వారికి ఇచ్చాడు. గమనించండి, వాళ్ళకి అన్ని ఇచ్చాడని వాక్యం చెప్తుంది. కోపం ఉన్నా కూడా అడిగినంత ఇచ్చాడు. కానీ ఏది వాళ్ళకి ఇవ్వలేదు, ఏది దేవుణ్ణి ఆనందింప చేసిన వారికి ఇచ్చాడో జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. మనకు ఎంతమంది? ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? లక్షల మంది. ఆ లక్షల మంది అడిగినంత దేవుడు ఇచ్చాడు. ఆ లక్షల మందిలో ఇద్దరు ఉన్నారు, ద ప్రెషియస్ పీపుల్ ఆఫ్ గాడ్. చెప్తాను. ఇప్పుడు దేవుడు ఈ లక్షల మందిలో అందరు అడిగినంత ఇచ్చాడు. మన్నను అడిగాడు, నీళ్ళు అడిగారు, కానీ వారికి ఇవ్వంది ఇద్దరికి ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు అడిగినంత ఇచ్చాడు, కానీ వాళ్ళకి ఇవ్వంది ఇద్దరికి ఇచ్చాడు. అర్థమవుతలేదు మీకు? వీళ్ళెవరు తెలుసా? వీళ్ళిద్దరు దేవుణ్ణి ఆనందింపచేసిన వారు. నేను పేరు అడగలేదు మిమ్మల్ని. ఇజ్రాయెల్ ప్రజలకు అన్ని ఇచ్చాడు, అడిగిందంతా. కానీ వీళ్ళిద్దరూ దేవుణ్ణి ఆనందింపచేసిన వారు. వీళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకో విషయం తెలుసా? వాళ్ళు తిన్నదంటే వీళ్ళిద్దరు కూడా తిన్నారు. వాళ్ళు అడిగిందంటే వీళ్ళిద్దరు కూడా అనుభవించారు. బట్ they got something special which they didn't get. Why? Because they made God happy. So those who are making God happy are receiving something special from the heaven in Jesus' name. Amen. Special, precious one. శ్రేష్టమైన వాటిని పొందుకున్నారు ఇద్దరు మాత్రమే. లక్షల మందిలో నుండి ఇద్దరు మాత్రమే శ్రేష్టమైన వాటిని పొందుకున్నారు దేవుని దగ్గర నుండి. యెహోషువ, కాలేబ్. వీళ్ళందరికీ, ఇజ్రాయెల్ ప్రజలందరికీ అన్ని ఇచ్చాడు. బండ చీల్చి నీళ్ళిచ్చాడు, పరలోకం నుండి మన్నను కురిపించాడు. ఇంకేం చేశాడు? అగ్ని స్తంభమై, మేఘ స్తంభమై వాళ్ళ ఉండి మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. వీళ్ళ మీద కోపగిస్తూనే అన్ని ఇచ్చాడు. ఒకవైపు వీళ్ళ మీద కోపం చూపిస్తున్నాడు, ఇంకోవైపు వీళ్ళిద్దరి మీద సంతోషపడుతున్నాడు. వీళ్ళ మీద కోపం చూపిస్తూనే ఉన్నాడు, వీళ్ళనేమో సరే నాన్న యు ఈట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన వాళ్ళకి మనం అన్నం వేస్తే ఎలా ఇస్తాము? వాళ్ళు తినకపోయినా కూడా, వాళ్ళు 2-3 పీసులు తిన్నా కూడా మనం 10 పీసులు పెడతాం. తిను బ్రదర్, తినండి బ్రదర్. అయ్యో உங்களுக்கு వస్తా పన్నందు సాப்பிடுங்க, நீங்க சாப்பிடலன்னா எப்படி? మనకు నచ్చలేదనుకో, அதுல கறித்தா இல்லை, அதுல 2 పీస్ తుంటే ఏంద్రీ దాంట్లో. అంటే నచ్చని వాళ్ళకి ఎలా ఇస్తాము? ముఖం సంతోషంగా ఉంటుందా? ఎక్స్ప్రెషన్ వంట సోరుతుండ్రతుకు వచ్చేసాడు ఇప్పుడు తినడానికి. తిండిపోతీడు ఎంత ఇచ్చినా సరిపోదని ఏదో కొంత ఇంత ఉంది పోరా అని ఇచ్చి పంపించేస్తాం. కానీ మనం నచ్చిన వాళ్ళు వస్తే, సో సేమ్ థింగ్ గాడ్ ఈస్ బిన్ డూయింగ్ విత్ జాషువా అండ్ కేలేబ్ అండ్ ద ఇజ్రాయెలైట్స్. వాళ్ళకు వీళ్ళు అడిగినంతా ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు? కోపంతో ఇస్తున్నాడు. కానీ వీళ్ళకి సంతోషంతో ఇస్తున్నాడు. మీరు తినండి. ఏయ్ తినరా, తిను అడిగినావు కదా, తిను. వైరు రొమ్మున కన్ను రొంబాదు, కొన్న సాపడు. చిన్నప్పుడు నేను కూడా అట్లనే ఉండే.
ఇప్పుడు మార్చుకున్నా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజల మీద కోపగించినా కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. ఏ ఆశీర్వాదము? శరీరానికి సంబంధమైన వాటిని అడిగారు కదా, అన్నం, నీళ్ళు, అవునా కదా? ఇదంతా శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని అన్నిటినీ కుమ్మరించాడు. కానీ దేవుడు వీళ్ళిద్దరి నిమిత్తము ఆనందించి వీళ్ళకి ఏమిచ్చాడు తెలుసా? వీళ్ళిద్దరికి ప్రామిస్ ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇద్దరికి మాత్రం ఇచ్చాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలందరూ వాగ్దాన భూమిలో రావాలనుకున్నాడు. వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఈరోజు నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాడు. కానీ దేవుని దగ్గర చేరాల్సిన వారు మాత్రమే చేరుతారు. ఎవరు చేరుతారు తెలుసా? దేవుణ్ణి ఆనందింప చేసేవాడు, దేవుణ్ణి శోధించేవారు కాదు. మాటికి సెకండ్ దేవుని శోధించారు. ఏం చేస్తున్నాడు దేవుడు, ఏమిస్తున్నాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎప్పుడు డిలేనా, ఎప్పుడు నేనేనా, అలా శోధించే వాళ్ళని దేవుడు చేశాడంట. కానీ వాళ్ళు పరలోకము చేరలేదు. ఈరోజు నువ్వు పరలోకం చేరాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుని ఆనందింప చేయాలి. లక్షల మందిలో ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమి చేరారు. ఎంతమంది? 2. పాలు త్రేణులు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడట దేవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాటుకోడి ఎవరైనా తిన్నారా? తిన్నారా? తినలేదా? తినలేదా? 1 2 3 మీరు didn't eat? గుడ్, రైట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత కేజీ ఉంది నాటుకోడి? ఎగ్జాంపుల్, ఏదో ఒక నార్మల్ కోడి 200 లేదు, 300 ఉంది, 450 or 500 సంథింగ్, రైట్? నాటుకోడి కేజీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నాటుకోడి కొనాలంటే ఒక కేజీ ఎంత? 500 or 550. ఒకసారి ఆలోచించండి, దేవుడు వాళ్ళకి ఎన్ని కురిపించి ఉంటాడు. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, చూసమ్మా 23rd, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయన ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేయను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంతా విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువలంతా విస్తారముగా రెక్కలకు పిట్టలను ఆయన వారి మీద కుమ్మరించెను. 27, he rained meat on them like dust. Wow, he rained meat on them like, oh my God. ఇప్పుడు ఇలా అంతా తినగలుగుతాడా? And what winged birds like the sand of the sea. పిట్టలని ఎట్లా కురిపించాడంట? ఇసుక రేణువలే. Can you count sand? Now can you count what God has released for them? The winged birds, uncountable. ఒక నాటుకోడి కిలో ఎంత? ఇప్పుడు కొన్ని కరోడ్ల పిట్టల్ని పంపించాడు.
వీరు పొద్దున్న లేచి బయటికి రాగానే పిట్టలు కుయ్ 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 ఇంటి బయట నించునుందంట. హ్యావ్ యూ సీన్ స్నోఫాల్? ఎగ్జాంపుల్, టీవీలో వాళ్ళ ఇంటి బయట రాగానే ఎట్లుంటుంది స్నో? ఇంటి మీద, కారు మీద, ఎక్కడ చూసినా పిట్టలే కనిపిస్తుందంట. అలాగే అడిగారు కదా, ఇచ్చారు కదా దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆనందించాలి కదా. తింటున్నారంట. తిని ఏమంటున్నారు తెలుసా? చెప్తాను వినండి. వీళ్ళు మామూలు వ్యక్తులు గారు. వీళ్ళు అస్సలు మామూలు వ్యక్తులు గారు. ఈ పిట్టలు, ఈ నాటుకోడి, ఇదంతా తిని 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 రోజు ఇదే ఇస్తావా? ఏం వెరైటీ మార్చావా? రోజు నాటుకోడి అయినా? మేకలు ఇయ్యవా? ఆవు ఇయ్యవా? ర్యాబిట్ ఇయ్యవా? వీళ్ళు అడుగుతున్నారంట. ఫస్ట్ అడిగింది ఏంది? మాంసం. రోజు పాలకూర, తోటకూర, గోంగూర తిని తిని బోర్ అయిపోయాం. మాకేం కావాలి? మాంసం కావాలి. ఏదైనా సరే మాకు పెట్టు. దేవుడు దాన్ని ఎట్లా పెట్టాడంట? లైక్ ఎ డస్ట్. పిట్టలు మాత్రమే కాదు, వెరైటీ ఆఫ్ మాంసం పెట్టారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే అట్లా పెట్టిన గోంగూర ఇవ్వలేదు, దాంతోపాటు కర్రీ లీవ్స్ ఎవరు ఇస్తారు? కొత్తిమీర కూడా పంపించలేదు దేవుడు. అరే పోయి వీళ్ళు మనుషుల, మృగాల, వీళ్ళు దొంగల, వీళ్ళు ఎవరు? వీళ్ళు అసలు ఇంత ఘోరంగా ఉన్నారేంది? అడిగిందంతా ఇస్తూ ఉంటే ఇంకా దానికి వంకలు పెడుతున్నారు. అది ఇయ్యలేదు, ఇది పెట్టలేదు, ఇది చేయలేదు. దేవుని కంట కోపం వచ్చిందట. అరే వీళ్ళకి ఎన్ని చేసినవి, ఖతం చేద్దాం వీళ్ళని. మళ్ళీ ఆలోచించాడంట ఒక సెకండ్. అరే నా పేరు పెట్టుకున్నాను వీళ్ళకి, వీళ్ళు నా జనులు, నా సొత్తు, నా పిల్లలు. సరే పోనీ అడుగుతున్నారు, పోనీ ఇచ్చేద్దామని కనికరించి ఇచ్చాడు ప్రభు వాళ్ళకి. He has given everything they asked, but still they were not satisfied. They wanted more. ఇంకేం మోరు? నేను ఒకవేళ ఈ భూమి మీద అందరికైనా ఉన్నత స్థలంలో ఉంచితే నువ్వు ఇంకా కోరుకుంటావా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది పరలోకం అనుకోండి, నీ ఇల్లు ఇక్కడి వరకు కట్టిస్తాడు అనుకోండి, ఇంకా కోరుతావు పరలోకం టచ్ అవ్వాలి, పరలోకం పైకి పోవాలి. కోరుకుంటారు కూడా మీరు. అమ్మో మామూలు మనుషులు గారు. ఇజ్రాయెల్ ఆత్మలు ఉన్నాయి, కొన్ని ఇజ్రాయలైట్స్ ఆత్మలు పనిచేస్తున్నాయి మనలో. మ్యాన్, Lord is satisfying them with whatever they ask, but still they have been against God. See, they asked meat, but God has given them not only meat, everything, but still they were having some of the other problem. Today, if you have some of the other problem, when God is still doing in your life, then change your mindset, because you will not reach promised land. You yourself destroying your life, the spiritual journey. You might think I'm into the journey. నేను spiritual journey le unnanu. Yes, you are, but you don't even have an idea. Step by step you're falling down because of your behavior, because of your character, because of how you are speaking to God, or how you've been to your leader, to your pastor, how you are acting to him. God is watching everything. He will give you no matter what. He will give you whatever you ask, even though you are against him, even though you are against a man of God. But remember, those who makes God happy will reach that heaven. Those who are perfect with your man of God will reach heaven, because God is watching. How will you make your God happy? By behaving good on earth, not after going to heaven. God is watching everyone, every single person. God knows you're good. God knows you're bad.
నీ మంచిది దేవుని తెలుసు, నీ చెడు కూడా దేవుని తెలుసు. బట్ గాడ్ ఈస్ నాట్ జడ్జింగ్ యూ బై దాట్. It is you yourself destroying your life by going against God and against your man of God. God didn't destroy them. ఎక్కడైనా రాసి ఉందా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కంప్లీట్ గా నాశనం చేసేసారు, తుడిచేశారని? నో, వాళ్ళంతటా వాళ్ళే మాయమైపోయారు. ఎంత కోపం ఉన్నా కూడా దేవుడు అన్నిటినీ ఇస్తూ వచ్చాడు. కోపం ఉన్నా ఇవ్వాల్సిన వాటన్నిటినీ ఇచ్చాడు, కానీ ఏది ఇయ్యలేదు? శ్రేష్టమైన దానిని, ద ప్రెషియస్ వన్. Today, do you have any idea that how many people here will receive the precious one from God? Any idea? Who were Israelites? Agoras? Who were Israelites? The people of God, the chosen people of God, His property. But still they couldn't receive that precious from their Father. If you want to receive that precious, then ask what God likes for you. Tell God, God, whatever it is, you send me. I don't have any demand. I don't have anything. Okay, I have a desire of this. If you're willing, then please give me. If you're not willing, destroy it. Remove the thought from my mind, no matter what. God will wipe the thoughts. And then God will count you as a precious one and give you precious things. Because you know what? My son, he was depending on me. He was never nervous for what I have gave. He enjoyed whatever I gave. Now I have tested him enough. I'm ready to give what he asked for. And God will fulfill all your dreams and desires according to his riches. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన దానిని ఎవరికిచ్చాడు? ఎవరైతే దేవుణ్ణి ఆనందింపచేశారో వారికి ఇచ్చున్నారు. ఈ భూమి మీద నువ్వు ఏదైనా కోరుకో, అన్ని ఇస్తాడు. ఏదైనా కోరుకో, అన్ని ఇస్తాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవునికి కోపం రప్పించుకో. ఏదైనా భూమి మీద ఏదడిగినా ఇస్తాడు, కానీ దేవునికి కోపము రప్పించే పనులు చేయకు ప్లీజ్. ఆయనని ఆనందింప చేయగలిగితే, ఇఫ్ యు డిపెండ్ ఆన్ హిమ్, ఇఫ్ యు మేక్ గాడ్ హ్యాపీ, ఆయనని ఆనందింప చేయగలిగితే, ఒకరోజు భూమి మీద చాపను చుట్టినట్టు చుట్టి వేస్తాడు. అంతా ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న నీ ఆశలు, లోక ఆశలు, శరీర ఆశలు అంతా తుడిచి వేసేస్తాడు. చాప మనము మ్యాట్ వేస్తాం కదా, తిరిగి తీసేటప్పుడు ఎట్లుంటది? ఇంతే ఉంటది. వేసేటప్పుడు ఎంత పెద్దగా ఉంటది? ఓకే, నీ ఆశలు ఇది, దాని అంతా చుట్టి వేసేస్తాడు ప్రభు ఒకరోజు. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆనందింప చేస్తారో వాళ్ళని ఏం చేస్తాడు? పరలోకపు కొరకు సిద్ధపరుస్తాడు. He will want you to see in heaven if you make God happy. Hallelujah. మన కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని మనల్ని తీసుకెళ్తాడంట ప్రభు. ఎవరిని? ఎవరైతే ఆనందింప చేస్తున్నారు దేవుణ్ణి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏది కావాలి మనకు? ఏది కావాలి మనకు? ఈ లోక సంబంధమైన సంతోషమా? ఈ లోక సంబంధమైన ఆహారమా? ఏది కావాలి? లోకానికి కట్టబడిన నీ ఆశలు కాదు. ఎగ్జాంపుల్, కొంతమంది జాబ్ 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 అని చచ్చిపోతారు. కొంతమంది బిజినెస్ బిజినెస్ బిజినెస్. See, I'm not telling you doing job is wrong, having business is wrong, but from your job, from your business, how much you are been depending on God rather than your job and business. That is very important. Sunday job unda వదిలేయండి, because Sunday is my God's day. I have to spend. ఇలాంటి జాబ్ నాకు 10 వస్తుంది, నా బ్రతుకు నాకు రాదు. I will not get such life.
జాబ్ అని ఉరుకుతున్నావు, నీ ప్రాణమే వెళ్ళిపోతే ఎవరి చేతిలో నీ ప్రాణము? నీ CEO చేతిలో లేదు, నీ మేనేజర్ చేతిలో లేదు, నీ సూపర్వైజర్ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. సో నీ ప్రాణము పోవద్దు అంటే నువ్వు దేవునిలో ఉండాలి ఖచ్చితంగా. ఏదున్నా ఫ్రమ్ మండే టు సాటర్డే యూ హ్యావ్ వర్క్డ్ ఎనఫ్. సండే ఈస్ టైమ్ ఫర్ గాడ్. No matter what you're doing, no matter how tired you are, no matter what, Sunday is for God. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని ఆనందింపచేస్తున్నావు. And God is liking that. God has watched you. God has watched your tiredness. Amen. God has watched your work. God knows when did you sleep on Saturday. God will feel pity on you. But still, when God sees you on Sunday, hey, this is my son. This is my daughter. These are my people. No matter what they have done till Saturday, they thought, my God is more to me. They are here. Now, God is liking all your activities. God is liking you. God is liking your work. When God likes you, your blessings are different. Different than the world. దేవుడు నిన్ను ఒకవేళ లైక్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇష్టపడడం స్టార్ట్ చేస్తే, నీ ఆశీర్వాదము లోక ఆశీర్వాదంగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎన్నడూ ఊహించని ఆశీర్వాదము. యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ వాట్ గాడ్ గివ్స్. టుడే ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఎ స్టేటస్. వాచ్ హౌ గాడ్ గివ్స్. Just watch how God gives. After the service, I'll post the status. Just watch how God gives. It will not just satisfy your soul. It will not just satisfy your heart. It will not just satisfy your husband or wife. It will not just satisfy your family. It will not just satisfy your neighbors or relative. It will satisfy the whole world in Jesus' mighty name. That's how your God is going to do for you. If you make God happy. If you're ready to make God happy, God is ready to transform your life from poor to rich. Amen. From nothing to something. Amen. From glory to glory. Amen. Hallelujah. Hallelujah. Amen. Amen. ఏం కావాలి నీకు ఈరోజు? ఏం కావాలి నీకు? జాషువా, కాలేబు దేవుని ఆనందింపచేశారంట అన్ని లక్షల మందిలో. You know something? Even Moses was not counted. Moses was not counted. The Moses who brought Israelites from Egypt was not counted. God was even angry on Moses. But God was only happy with Joshua and Caleb. Wow. Today, be more than Joshua and Caleb, not like Joshua and Caleb. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అయిపోయింది, వాళ్ళు చేసేసారు. వాళ్ళలాగానే నువ్వు చేస్తావంటే ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్రీ, యువర్ విల్లింగ్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఇంట్రెస్ట్. షో ఇంట్రెస్ట్. కాలేబే అంత చేస్తే నేనెంత చేయాలి? జాషువానే అంత చేస్తే నేనేం చేయాలి? మేము వర్కౌట్ చేస్తాం కదా, మా పార్ట్నర్ ఒక బిల్ ఎక్స్ట్రా వేసుకున్నాడు అనుకో, నేను ఇంకో బిల్ ఎక్స్ట్రా వేస్తాను, ఆయనే చేస్తాడా, నేను కూడా చేస్తాను. అట్లా ఇంతవరకు నన్ను ఎవరు బీట్ చేయలేదు వెయిట్లో. అట్లా టాప్లో ఉండాలి ఎప్పుడు దేవునికి. నేనే ఉంటా టాప్. మేఘననే చేస్తుందా, నేను కూడా చేస్తా. ఐ మీన్ అది డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళిపోదు, మళ్ళీ ప్రేమతోనే చేయాలి. ఎందుకు? ఆ సిస్టర్ని చేయగలదు కదా, నేను కూడా చేస్తాను. మన మినిస్ట్రీకి చేస్తున్నాం కదా, మన బ్రదర్కి చేస్తున్నాం కదా, మన దేవునికి చేస్తున్నాం కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్. వన్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Joshua and Caleb had that oneness, not Israelites. Even though they told them, this is not perfect, this is not right. అరే దేవుడు ఇన్ని ఇచ్చాడు మనకు, దేవుడు ఇన్ని చేశాడు, ఆ దేవుడిని నమ్ముతలేరా మీరు? వెనకకి వెళ్ళిపోతారా? తిరిగి పాపపు లోకంలో వెళ్ళిపోతారా మీరు? వద్దురా, నా మాట వినండి, అది రైట్ కాదు, మేమిద్దరం చెప్పేది వినండి. హల్లెలూయా. ఈరోజు కోరుకో, ఈ లోక సంబంధమైన వాడిని
ఈ లోక సంబంధమైనవన్నీ ఒక రోజు మబ్బులో కలిసిపోతుంది. హల్లెలూయా. ఏం మబ్బులో కలిసిపోతుంది? వాట్ ఎవర్ యూ డిజైర్. నో, సో గాడ్ ఇస్ రెడీ టు గివ్ వాట్ యు డిజైర్, ఈవెన్ దో యు ఆర్ మేకింగ్ గాడ్ యాంగ్రీ, బట్ యువర్ ప్రిఫరెన్స్ షుడ్ బి ఓన్లీ గాడ్ టు బీ హ్యాపీ. ఏ విధంగానైనా దేవుడు నీ పైన కోపం ఉండదు. దేవుడు కోపగించే పనులు చేయకు, ఆ పాపపు పనులు చేయకు. దేవుడు నేను ఒక్కసారి తీసుకొని వచ్చేసాడు, నిన్ను రక్షించాడు, నేను కాపాడాడు. ఒకసారి నీకే తెలియకుండా ఎన్నో విషయాల నుండి నేను తప్పించేశాడు దేవుడు. నీ మరణపు మార్గంలో నుండి నేను విడిపించేశాడు. ఈరోజు ఎంతో మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరణించాల్సిందే, నాతో సహా. కానీ మనం ఇంకా సజీవంగా ఉన్నాము. ఎందుకు తెలుసా? మనకు తెలియకుండా ఆయన మనల్ని కాపాడాడు. మనం ఎంత ధన్యతగా భావించాలి, ఎంత భాగ్యము, అంతటి గొప్ప దేవుని కలిగి ఉండడం. ఆమేన్. హల్లెలూయా. సో వాట్ డు యు వాంట్ టుడే? యు వాంట్ బోత్. నా ఈ సబ్జెక్ట్ వినగానే ఇక్కడ ఒకటి చెప్పి తర్వాత మనసులో ఒకటి ఆలోచించేద్దాం. అందుకే 2 ఆప్షన్లు ఇస్తున్నారు, 2 కావాలి. లోక సంబంధమైన ఆశలు, అదేది పబ్బు మబ్బు కాదు. లోక సంబంధమైన ఆశలు ఉండాలి. ఓకే, గుడ్, గ్రేట్, వండర్ఫుల్. బట్ దీంతో పాటు ఇది దొరుకుతుండగానే నువ్వు ఎంత దేవుని హైట్ లో పెడుతున్నావు ఇంపార్టెంట్. ఇది నువ్వు పొందుకుంటున్నావు, ఆశ కలుగుతున్నట్టు. మోర్, ఐ వాంట్ మోర్ లవ్, మోర్ పవర్, నో, మోర్ ఫుడ్, మోర్ మన్నా అన్నారు ఇజ్రాయెలైట్స్. వెన్ యు ఆర్ రిసీవింగ్ మోర్, praise God more. When you are receiving more, lift the name of God more and more and more. How more you lift God? You have been lifted with God himself. నువ్వు దేవుణ్ణి హెచ్చిస్తున్నావా? దేవుని హెచ్చిస్తున్నప్పుడే దేవుడు ఆయనతో పాటు నిన్ను కూడా అదే స్థానంలో, అదే లెవెల్లో హెచ్చిస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.